అమరావతిలో జరిగింది ఏంటి? అసైన్డ్ భూములు మేము తీసేసుకుంటాం, మీకు 10 బేసులు ఇయ్యం అని చెప్తే వాళ్ళు కలవగంజో వచ్చినట్టే అని చెప్పేసి ఎంతో కొంతగా అమ్మేసుకున్నారు. 5 లక్షల నుంచి 10 లక్షలు, మ్యాక్సిమం 20 లక్షల చివరిలో. అది కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి ఆ తర్వాత జీవో ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి కొనుగోలు చేసి, అంటే వాళ్ళ దగ్గర తీసుకుని ప్రభుత్వం భూ సమీకరణ కింద వాళ్ళకి ₹1 కోటి విలువ చేసే ప్లాట్లు ఇచ్చింది. అది కుంభకోణమా కాదా అంటే కుంభకోణం కాదు, చట్టబద్ధమైనటువంటి అవకాశం. అదే ఇప్పుడు ఉత్తరాంధ్ర ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే భూములకు సంబంధించినటువంటిది 20 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి భూమి హక్కును కల్పించేసింది వైసీపీ ప్రభుత్వం. దాంట్లో కొంతమంది అమ్ముకుంటున్నారు, ఉత్తరాంధ్రలో తెలిసినే అమ్ముకుంటున్నారు. 20 లక్షలు 30 లక్షలకి అంతకుముందు 3-4 లక్షలు కూడా రాదు అనుకున్న చోట 20-30 లక్షలు వస్తుంటే అమ్మేసుకుంటున్నారు. అది కుంభకోణం అన్నటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ. ఏదైతే భోగాపురం ప్రాంతంలో ఇప్పుడు ₹1 కోటి విలువ చేస్తుంది, ₹1 అక్కడ ఎవరైనా ఇస్తే కొనుక్కుంటారు, వాళ్ళు అమ్ముతారు. అట్లాగే ఎవరు రాలేదు కాబట్టి హైయెస్ట్ 20-30 లక్షలు వచ్చింది కాబట్టి అమ్మేస్తున్నారు. దాన్ని కుంభకోణం అన్నటువంటి. అసలు విషయం ఏంటి అంటే ఇప్పుడు జగన్ అధికారంలో దిగబోతున్నాడు, రేపు మాపు చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నారు కాబట్టి ఈ క్రయ విక్రయాలు ఆపేయాలి. ఆపేస్తే రేపు పొద్దున మళ్ళీ ఏదో ఒక జీవో పట్టుకొచ్చి ఇదే పేదలకు సంబంధించి అది క్యాన్సిల్ అన్నారనుకోండి, రెగ్యులరైజేషన్ 20 ఏళ్ళది, అప్పుడు మళ్ళీ అమరావతిలో రైతుల పరిస్థితి అవుతుంది. అప్పుడు ఎంతో కొంత అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది ప్రస్తుతం జరుగుతున్న గేమ్ అక్కడ.